ఇక్కడ మనకు శాలరీ స్లిప్ ఉంది. ఆ స్లిప్‌లో ఐడీ ప్లేస్‌లో ఎవరి ఐడీ అయితే పెడితే వాళ్ళకి సంబంధించిన డేటా ఆటోమేటిక్‌గా అప్డేట్ అయిపోతూ ఉంది. అలా కాకుండా ఇప్పుడు చూడండి మనకు ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే మెయిన్ డేటా ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళ ఐడీ లేదు. సో, ఇటువంటి ఎర్రర్‌ని ఇక్కడ పే స్లిప్‌లో ఏ విధంగా చూపిస్తే బాగుండదు కదా! ఇటువంటి ఎర్రర్‌ని హ్యాండిల్ చేయడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంటది. ఆ ఫార్ములా ఏంటి అంటే ఇఫ్ ఎర్రర్ అనమాట. ఇక్కడ చూడండి ప్రాక్టికల్‌గా చూద్దాం. ఈ డేటా నుంచి మనం ఒక వీలుకప్ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఆ లుకప్ వాల్యూ అనేది అక్కడ లేదు కాబట్టి ఐడీ ఈ టేబుల్‌లో లేదు కాబట్టి మనకు ఎర్రర్ వచ్చింది ఇక్కడ కూడా. అటువంటిది హ్యాండిల్ చేయాలంటే ఇఫ్ ఎర్రర్‌తో స్టార్ట్ చేయాలి ముందు. తర్వాత వీలుకప్ అనేది సేమ్ మీకు తెలిసిందే. దాన్ని ఎంటర్ చేసి ఫైనల్‌గా ఏదైనా మెసేజ్ కావాలంటే మెసేజ్ పెట్టుకోవాలి. వీలుకప్ క్లోజ్ చేసిన తర్వాత డబుల్ కోట్లో మెసేజ్ పెట్టుకోవచ్చు. ఇన్వాలిడ్ అనో మీ ఇష్టం, మీ సిచ్యువేషన్ బట్టి. లేదంటే మనకు ఆ మెసేజ్ కూడా కొద్దిగా ఇబ్బంది, పే స్లిప్ లాంటి వాటిల్లో మెసేజ్ అవసరం లేదు కదా ఇన్వాలిడ్ అనేది. అలాంటప్పుడు మనకు ఎంటీ అనేది వస్తే నీట్గా ఉంటుంది. సో ఎంటీ కోసం డబుల్ కోట్స్ స్టార్ట్ చేసి డబుల్ కోట్స్ ఎండ్ చేసి ఆ సెల్లో ఎర్రర్ మెసేజ్కి బదులుగా ఈ విధంగా బ్లాంక్గా ఉంటుంది. ఒకవేళ వ్యాలిడ్ అనుకోండి దానికి సంబంధించిన వాల్యూ అనేది తీసుకొస్తుంది. లేదంటే బ్లాంక్ అలాగే ఉంటుందన్నమాట. అప్పుడు రిపోర్ట్ అనేది నీట్గా ఉంటుంది, పే స్లిప్ కానీ రిపోర్ట్ కానీ. ఓకే, అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ.